ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ మరి కటింగ్ ఈజీగా చెప్పేస్తాను. మెజర్మెంట్ ప్రకారం కట్ చేసేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా సరిపోతుంది, అందులో అస్సలు ప్రాబ్లం ఉండదు. నీట్గా ఇట్లయితే ఫస్ట్ కింద ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఈ మార్కింగ్ వేసిన దగ్గర నుంచి కరెక్ట్గా మనకి 14.5 కాడ ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ 5.5 పెట్టుకోండి. చూడండి కరెక్ట్గా 5 ఇంచులన్నర ఇలా మార్కింగ్ వేసుకోండి. సేమ్ ఆమదం సైజు కూడా 5 ఇంచులన్నర మార్కింగ్ వేసుకోండి. ఇలాగా ఇటు వచ్చేసి 12 ఇంచులు. చూడండి కరెక్ట్గా మనకి ఇలా 12 ఇంచులు రావాలి. 12 ఇంచులు ఇక్కడికి. ఇక్కడ మనకి సంక బ్లౌజ్ అంటే ఆమదం అంటాం కదా, కొంతమందికి అర్థం కాదని చెప్పి నేను తెలుగులో చెప్తున్నా. అక్కడ మనకి ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మనకి 9.5 మిగిలింది మార్కింగ్కి. గల్ల వచ్చేసి 2.5. చూడండి గల్ల 2.5. వెనకాలనేమో మనకి ఎంత ఉందో ఒకసారి చూపిస్తాను. వెనకాల గల్లనేమో మనకి 6 ఇంచులు వీపు భాగం పెట్టుకొని మిగిలింది గల్లకు పెట్టేసుకోవాలి. ఇలాగా రౌండే, మళ్ళీ ఏదైనా వేరే చెప్తే వేరే పెట్టుకోండి, నేనైతే రౌండే పెడుతున్నా. ఇలాగా ఇక్కడ మార్కింగ్లకి ఇది ఇక్కడ మనకి 3 ఇంచులు ఇక్కడ ఖర్చు పుంచుకోవాలి. ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసేసుకుందాం. చూడండి మనం మార్కింగ్ ఎలా వేసినామో అలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ కూడా సేమ్ మనం మార్కింగ్ వేసినాం కదా, దాంతో పాటు ఇలా కింద కూడా సేమ్ కట్ చేసుకుంటే స్ట్రైట్గా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి హ్యాండ్స్ ఇట్లా నీట్గా కట్ చేసేసుకొని మనకి హ్యాండ్స్ ఎన్ని ఇంచులు ఉన్నాయో అండి, మనకు హ్యాండ్స్ వచ్చేసి 8.5 కాడికి ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి. చూడండి మనకి ఇక్కడ 8.5 వచ్చినాయి కదా, ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ మనకి నేను 3 ఇంచులు తీసుకోమని చెప్తాను ఎప్పటికీ. ఇక్కడ 1 ఇంచు, ఈ 1 ఇంచు నుంచి ఇక్కడికి 4 ఇంచు. చూడండి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకొని వస్తే సరిపోతుంది. ఇలాగా ఇక్కడ చిన్న ఖర్చు పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు మనకి ముందు సైడ్ అంటే బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ బ్లౌజ్కి పట్టేసి మనం ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేసేసుకుందాము. క్రాస్ అయితే ఇలా వేసేసుకోవాలి, క్రాస్ ఎలా వస్తుందో అలా వేసేసుకుంటే సరిపోతుంది నీట్గా. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అయితే మీకు చెప్తాను కదా ఏమి మారదని, నేను 3 ఇంచులన్నర పెట్టుకుంటున్నా. ఇటువైపు ఇక్కడికి 3 ఇంచులన్నర. గల్లు వచ్చేసి మనకి 5 ఇంచులు. ఇక్కడికి నేను ఇక్కడికి నీట్గా చూడండి ఇలా మార్కింగ్ వేసేసుకుంటున్నాను కదా. ఇక్కడికి నీట్గా మనకి 5 ఇంచుల కాడికి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా గీసేసుకోవాలి. ఇలాగా ఇటువైపు వచ్చేసి మనకి 2 ఇంచులన్నర. ఏమీ మారదు, నేను అన్నీ చెప్తాను. అది ఓన్లీ సైజులు మాత్రమే మారుతాయి, అడ్డం పొడుగు సైజులు తప్ప మిగిలిన ఏవి మారవు. ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇటు వచ్చేసి నేను అంజద ప్రకారం గుట్టేసుకుంటాను, కాకపోతే మీకు చెప్తున్నా 3 ఇంచులన్నర 2 ఇంచులన్నర అని చెప్పేసి. ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి లైనింగ్. ఇప్పుడు మనం వెనకాల దీనికి మీద పెట్టేసుకొని అప్పుడు మనం చూసుకోవాలి నీట్గా. ఇలాగా కట్ చేసుకొని మనకి కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని మనం ఇక్కడ ఈ మాత్రం దానికి ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. క్రాస్ పట్టీలకి మనకి ఇటువైపు 3.5 ఉంది. అంజాద ప్రకారం నేను వేసేసుకుంటున్నాను. చూడండి ఇలాగా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. మీకు నా బ్లౌజ్ కటింగ్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా. బాయ్ మరి.